దశరథ మహారాజు ఉయ్యాలో పుత్రకామిష్టి చేసెను ఉయ్యాలో యజ్ఞపురుషుడు వచ్చి ఉయ్యాలో పాయసంబు ఇచ్చెను ఉయ్యాలో నారాయణుడే నరుడై ఉయ్యాలో రామునిగా పుట్టెనే ఉయ్యాలో శంఖ చక్ర గదలు ఉయ్యాలో వారుల లక్ష్మణ భరత శత్రుఘ్నులైరి ఉయ్యాలో నలుగురు పుత్రులను ఉయ్యాలో దశరథునికి పుట్టిరి ఉయ్యాలో వశిష్ఠుని దగ్గర ఉయ్యాలో పిల్లు విద్యలు నేర్చిరి ఉయ్యాలో బాలకీడలు ఎన్నో ఉయ్యాలో తల్లిదండ్రులకు చూపించే రాముడు ఉయ్యాలో రాముడు లక్ష్మణుడు ఉయ్యాలో వారు పెద్ద గైరి ఉయ్యాలో విశ్వామిత్రుడు ఉయ్యాలో ఋషియాగముగాచుటకు ఉయ్యాలో వారిని తోలుకొని ఉయ్యాలో ఋషి వాటికకు వచ్చెను ఉయ్యాలో తాటకి వధ చేసిరి ఉయ్యాలో రాముడు హైల్య శాపము బాపెను ఉయ్యాలో హైల్య శాపము బాపి ఉయ్యాలో మిథులకు చేరినారు ఉయ్యాలో శివుని ఇల్లు విరిచి ఉయ్యాలో సీతను పెండ్లాడి ఉయ్యాలో అయోధ్యకే చేరిరి ఉయ్యాలో అతి సంతోషముగా ఉండిరి ఉయ్యాలో వారి ఇట్లుండగా ఉయ్యాలో దశరథుడికి రామ పట్టాభిషేకము చేయాలని ఉయ్యాలో మనసులో వచ్చింది ఉయ్యాలో అదే భరతునికి పట్టాభిషేకము అని ఉయ్యాలో రాముడికి వనవాసమని ఉయ్యాలో దశరథుడు తెలుపగా ఉయ్యాలో రామలక్ష్మణ సీతలు ఉయ్యాలో అరణ్యానికే గిరి ఉయ్యాలో ఎందరో రాక్షసులను చంపిరి ఉయ్యాలో సీతను గైకొన్న రావణుని ఉయ్యాలో రావణుని ఉయ్యాలో ఆ రాముడే అతమార్చె ఉయ్యాలో రాముని బంటుయు ఉయ్యాలో ఆ ఆంజనేయుడు ఉయ్యాలో ఆంజనేయుని సాయముతో ఉయ్యాలో సకల శుభములను గలిగెను ఉయ్యాలో సీతను గైకొని ఉయ్యాలో అయోధ్యకే చేరిరి ఉయ్యాలో రామ పట్టాభిషేకము ఉయ్యాలో అతి వైభవంగా జరిగెను ఉయ్యాలో జనులందరూ సంతోషించిరి ఉయ్యాలో జనులంతా ఎంతో సంతోషించిరి ఉయ్యాలో వారి పట్టాభిషేకంబు చూసిన వారికి ఉయ్యాలో సకల శుభములు గలుగునని ఉయ్యాలో ఆంజనేయుని వంటి జపంబు ఉయ్యాలో ఎవరు చేసిన వారికి ఉయ్యాలో మృత్యు భయము ఉండదని ఉయ్యాలో రాముడే తెలిపెను ఉయ్యాలో ధర్మ నడక నడిచిన వారికి ఉయ్యాలో సకల శుభములు గలుగునని ఉయ్యాలో అని రాముడు తెలుపెను ఉయ్యాలో సీతారాములు ఆశీర్వచనమును జనులకు చేసిరి ఉయ్యాలో శ్రీ రామచంద్ర మహారాజ్ కి జై.